ఏం చేస్తారు ఇందులో? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ వేస్తున్నాను. ఇంకా ఇది కంటిన్యూషన్ ఆఫ్ నార్త్ ఇండియా ట్రిప్ వ్లాగ్. డే 1 అయితే ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, చూసేయండి. ఇంకా ఇది డే 2 ఆఫ్ నార్త్ ఇండియా ట్రిప్. మేము ఫస్ట్ ఢిల్లీ నుండి ఫస్ట్ డెస్టినేషన్ అయితే జైపూర్లో ఆ నైట్ స్టే అయ్యి ఇంకా నెక్స్ట్ డే జైపూర్లో ఒక ఫోర్ట్ అయితే చూద్దామని బయలుదేరుతున్నాము. ఇంకా రెడీ అయిపోతున్నాము అక్కడికే. జైపూర్ నిజంగా 1 డేలో కవర్ చేయడం చాలా కష్టము, కానీ మేము చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. వెనక రోజు నైట్ హవా మహల్, సిటీ ప్యాలెస్, బాపు బజార్, ఒక మ్యూజియం, జల్ మహల్ ఇవన్నీ కవర్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమర్ ఫోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాము. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది హోటల్లో, కాబట్టి మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అవుదామని అనుకున్నాము. వాళ్ళకి ఇడ్లీ అంటే ఏం తెలియదు. ఇడ్లీ అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇట్లా గుండ్రంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. దోశని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? దోశ అంటే పేపర్ లాగా రౌండ్ గా, దానికి మసాలాలు పోస్తారు, సౌత్ ఇండియన్స్ కి ఇడ్లీ దోశ లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసినట్టే ఉండదు కదా. ఎక్కువ మనం ఇడ్లీ దోశలే ప్రిఫర్ చేస్తాము. అక్కడ వేరే స్టైల్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. అది మనకు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా వీళ్ళు అదే కామెడీ చేసుకుంటున్నారు, ఇడ్లీ దోశ ఎట్లుంటుంది అని. కానీ ఇక్కడ చూస్తే ఇడ్లీ కూడా పెట్టారు. బ్రేక్ఫాస్ట్కి ఇవే మెన్యూ ఐటమ్స్. అస్సలు చాలా హెల్తీగా ఉన్నాయి, చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నైట్ కూడా డిన్నర్ ఇక్కడే చేసాము. నైట్ కూడా టేస్ట్ చాలా బాగుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంది. యాక్చువల్లీ కాంప్లిమెంటరీ అయినా కూడా ఎన్ని ఆప్షన్స్ పెట్టారో. ఇక్కడ ఫ్రూట్స్, ఇంకా కప్ కేక్స్, చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఇంకా 8 o'clock అట్లా మా క్యాబ్ అయితే వచ్చేస్తుంది. 8 o'clock లోపలే మేము రెడీ అయిపోయి వచ్చేసాము. ఎందుకంటే త్వరగా స్టార్ట్ అవుతే మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇవాళ కవర్ చేయడానికి. అందుకనే మేము కొంచెం త్వరగానే రెడీ అయిపోయాము. మేమైతే రూమ్స్ కూడా చెక్అవుట్ చేసాము మార్నింగే. ఎందుకంటే మళ్ళీ మేము జైపూర్ నుండి డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ వెళ్తాము. అందుకనే ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేస్తున్నాము. మాకు అసైన్ చేసిన డ్రైవర్ అయితే పర్ఫెక్ట్ టైంకి ఉంటాడు. ఇప్పుడు మేము వెళ్తున్నది పత్రికా గేట్. ఈ గేట్ వచ్చేసి వెరీ ఫేమస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్, ఫోటోషూట్స్. ఇంకా మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఎంజీ రోడ్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా చేస్తుంటారో అలా చేస్తుంటారు అక్కడ. అందుకనే ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము. మంచిగా ఉంటుంది వ్యూ. అక్కడ కొంచెం ఫోటోషూట్ చేసుకొని ఆ ప్లేస్ కొద్దిగా చూసుకొని నెక్స్ట్ అమర్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నదే పత్రికా గేట్. ఇంకా అందరూ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. ఇంకా లేట్ ఎందుకు, మనము వెళ్ళి ఫొటోస్ తీసేసుకుందాం.
ఇది జైపూర్లో ఉండే బిర్లా టెంపుల్, మన వెంకటరామ స్వామి దేవస్థానము. మేమైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుండినే వీడియో తీస్తున్నాను. ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా ఆమర్ ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇదైతే మేము నైట్ చూసిన ఆల్బర్ట్ మ్యూజియము. నైట్ లైట్స్లో ఇంకా చాలా బాగుండింది. ఇంకా మేమైతే ఈ వ్యూ కూడా చూస్తున్నాము. ఇది కూడా అంతే, పొద్దున్నే హవా మహల్ ఎలా ఉంటుంది అని ఈవినింగే చూసాము మేము లైట్స్లో. హలో హలో. సో ఇప్పుడు ఇవాళ డే 2 ఆఫ్ జైపూర్. సో ఫస్ట్ డే అయితే ఏమేమి చూసినాం మనము? ఫస్ట్ ఎట్లో జల్మహల్ ఫస్ట్, దాని తర్వాత మళ్ళీ సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్, మళ్ళీ మ్యూజియం, ఆల్బర్ట్ మ్యూజియం, దాని తర్వాత మళ్ళీ తినేసి బాపు బజార్ పోయి చూసి, దాని తర్వాత పత్రిక. ఇప్పుడు టుడే మార్నింగ్ పత్రిక గేట్ ఇక్కడ నుంచి ఫోర్ట్, ఏ ఫోర్ట్ అది? అంబర్ ఫోర్ట్. చలో అంబర్ यहाँ पे 10 किलोमीटर जाएगा तो नाहरगढ़, आमेर फोर्ट। इधर जाने का आमेर नाहरगढ़ जाने का टाइम होता नहीं है। ఇక్కడ నుండి అంబర్ ఫోర్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలా పెద్దది, చాలా టైం పడుతుంది అంత చూడాలి అంటే. అందుకే కొంచెం త్వరగా వస్తే ఎవరైనా ఈజీగా చూడొచ్చు. ఎండ ఉన్న టైంలో అయితే కొంచెం కష్టమే. ఇక్కడ మేము వింటర్లో వెళ్ళినా కూడా అప్పటికి చాలానే ఎండ ఉన్నింది. లెఫ్ట్ లో చూడు ఆమర్ ఫోర్ట్ ఫుల్ కనిపిస్తాం. కొండ నీకు ఇదే కదా ఇష్టమైండేది. ఆక్రమించే చాలా కష్టం కింద నుంచి పోవాలంటే. వచ్చి మంచి పని చేసింది. కార్ పోతుంది, అందుకే మనం పోతా అండి. హార్డ్ వరకు పోతుంది, పైన వరకు పోతున్నాం. లేకుంటే దాని ట్రెక్కింగ్ అంట. నడుచుకుంటూ ఏనుగుల పైన పోతున్నాం. ఆర్మర్ కోట, ఆమీర్ కోట, ఆమీర్ అంబర్ ఫోర్ట్ పేరు. ఈ ఏరియా పేరు ఆమీర్ అంబర్ ఫోర్ట్. ఇక్కడి నుంచి చూసాము. बंद कर दिया पार्किंग, यहाँ से बंद क्यों कर दिया? उधर से उल्टा कर दिया। ఈ వెహికల్స్ లేవు, నడుచుకొని పోతా ఉండారు. లేదు, ఇదేందో ఫోటో పాయింట్ అనే కదా 10 minutes. లేదు, ఇదే పార్కింగ్. यही पार्किंग है। भाई करो वो वीडियो नहीं नॉर्मल आप साउंड नॉर्मल साउंड करो तो लॉक में डालो। మొత్తం ఫోర్ట్ వ్యూ రావాలి అంటే ఈ పాయింట్ నుండినే తీసుకోవాలట. అందుకనే మా డ్రైవర్ ఇక్కడ స్టాప్ చేశారు. ఇది ఒక వ్యూ పాయింట్, అందుకనే మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఫుల్ ఫోటో తీసుకోవడానికి. యాక్చువల్గా దగ్గరికి వెళ్తే అంత ఫొటోస్ బాగా రావు అని చెప్పాడు. ఇంకా అందుకని ఇక్కడే తీసుకుంటున్నాము. మంచి సన్లైట్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి మాకు. पूरी कोशिश की थी उसने, अभी भी कर रहा है। अब तो गया पीछे। మార్నింగ్ 10:30 అయింది. అప్పటికే ఆ ఫోర్ట్కి ఎంత క్యూ ఉంది, ట్రాఫిక్ ఉండింది. ఇంకా అసలు అవ్వదు ఈ కార్లు వెనకాలే వెళ్తే అని చెప్పి మేము దిగేసేసి డ్రైవర్కి పైకి వచ్చేయని చెప్పి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే లేట్ అయిపోతుంది ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి అంటే. ఇక్కడ నుండి కొంచెం ఎక్కాలి. నార్మల్గా అయితే టాప్ దాకా వెహికల్ వెళ్ళిపోతుంది, బట్ మనకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మేమైతే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. హీరో అప్ప తిరుగు. ఇప్పుడు ఆ పైన కొండ పైన కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి చుక్కలు కనిపిస్తాయి అనిపిస్తుంది. ఇంకా మాకు తెలీదు ఎంత దూరం ఉంది అని. మొత్తానికి ఎక్కాలి అని తెలుసు, సో ట్రై చేస్తున్నాము.
ఎప్పుడు కార్లో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి, అప్పుడప్పుడు ఇలా దిగి నడుచుకుంటూ వెళ్తే ప్రపంచం ఇంకా బాగా కనిపిస్తుంది. అలా మాకు కూడా అనిపించింది. ఇంకా అలా వెళ్తుంటే ఇంకా అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా పేట ఇక్కడ ఫేమస్ ట్రెడిషన్ అంట వాళ్ళది, అందుకనే మా బావ కొనుక్కుంటున్నాడు చాలా బాగుంది అని. ఇంకా కోట దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండినే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. మేము ముగ్గురము షాపింగ్ చేసుకుంటూ అలా ఫోర్ట్ కూడా చూసుకుంటూ వెళ్ళాము. వీళ్ళ ముగ్గురికి అయితే ఇక్కడికి వెళ్ళినా మీరు షాపింగ్ అయినా అంట అంత కలర్ఫుల్గా ఉంటే తీసుకోకుండా ఉండలేదు. అంత బాగుంటాయి అక్కడ ట్రెడిషన్ అయితే. ఏమి తీస్తా అంటవా? ఎండ ఎక్కువ ఉంది. ఈ ఫోర్ట్కి రావాలి అంటే వెహికల్స్లో కూడా రావచ్చు, ఇంకా ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. అది సర్టన్ టైం వరకు మధ్యాహ్నం దాకానే ఉంటాయి. ఇలా ఎలిఫెంట్స్లో కూడా తీసుకొని వచ్చి ఇక్కడ దాకా డ్రాప్ చేస్తారు. ఇదే మెయిన్ గేట్. ఇంకా అంబర్ ఫోర్ట్ కూడా రాజ్పుట్స్ కట్టించుకున్నదే, వాళ్ళు ఉండడానికి కోసము చాలా బాగా కట్టించుకున్నారు. ఇంకా లోపల చూపిస్తాను వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళది ఎంత గంభీరంగా ఉంది అని. ఈ అమర్ ఫోర్ట్ అయితే కట్టించింది 1500స్లోనంట. అబ్బా ఎంత పాతదో అసలు. అప్పటికే ఎంత మంచి ఆర్కిటెక్చర్ అయితే రాజ్పుట్స్ కట్టించారు. ఇక్కడ ఈ ఫోర్ట్ నుండి చాలా టనల్స్ అయితే ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టనల్స్. ఇప్పుడైతే క్లోజ్ చేశారంట. వేరే పక్కన ఫోర్ట్స్ కూడా వెళ్ళడానికి వాక్వే త్రూ లాగా అండర్ గ్రౌండ్ టనల్స్ అంతా తవ్వించారు. ఇప్పటికే ఎంత టెక్నాలజీ అయితే వాళ్ళు యూస్ చేసుకున్నారో ఇది ఇంత హైట్లో కట్టించుకోవడానికి. అసలు మంచిగా ఉంది. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వెడ్డింగ్ వాళ్ళకా. బుల్బుల్ సాబ్ ఇట్లా పెట్టాలి. నేనే వెనక్కి పెట్టింది కావాలి, ముందుకు పెడితే అదేందో అప్పచ్చి మాదిరి జుట్టు కనిపించకూడదు యాక్చువల్లీ. మగం దిక్తానా వైజాగ్ करे तो मगम.
ఈ పెయింటింగ్స్ ఏదైతే చేశారో వాళ్ళు బార్డర్స్ లాగా ఇవన్నీ మనకి ఇప్పటికి కూడా ట్రెండింగ్లోనే ఉంటాయి. ఇదంతా వాళ్ళు గోల్డ్తో బార్డర్స్ వేసారంట. ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో అసలు రియల్గా చూస్తే అక్కడ. ఈ ఫోర్ట్ రజ్పుత్ కింగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఉండడానికి కట్టించుకున్నది. అందుకే అప్పట్లో దీన్ని ఫోర్ట్ అని కాకుండా ప్యాలెస్ అని పిలిచేవాళ్ళట. అంత మంచిగా ఆ క్లైమేటిక్ కండిషన్స్కి అనుగుణంగా ఉండేదట. కొన్ని ప్యాలెసెస్ అయితే మనకి కోల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటవట ఎక్స్టర్నల్గా. అంత మంచి టెక్నాలజీ వాడి కట్టించుకున్నారు. సో దీన్ని ప్యాలెస్ అని పిలుస్తారు, యాక్చువల్లీ ఫోర్ట్ అన్నారు అక్కడ. ఈ ఆమర్ ఫోర్ట్కి ఇంకా జైపూర్లో ఉన్న ఇంకో ఫోర్టు జైగర్ ఫోర్ట్కి సురంగ మార్గాల ద్వారా వెళ్ళేవాళ్ళట అప్పట్లో. ఇంకా అవన్నీ ఇప్పుడైతే క్లోజ్ చేశారు, అప్పట్లో అవే వాడేవాళ్ళట. అదే మనకు తెలిసేంటే ఈ రూమ్లో ఉంది నేను పోతా ఉంటే అప్పుడు ఇంకా అప్పట్లో ఇట్లే అట్లా చూసుకోవాలా బయట నుంచి వాళ్ళ జీవితాలు ఏంటో ఎన్ని డబ్బులున్నా బయటికి ఇది వచ్చేసి శీష్ మహల్. మొత్తం ప్యాలెస్ అంతా ఈ బ్లాక్లో ఫుల్ అద్దాలతో కట్టించుంటారు. చాలా వరకు ధ్వంసం చేశారు, కానీ ఇప్పటికీ మనకి అద్దాలు కనిపిస్తున్నాయి. అక్కడికి అలవ్ లేదు, దూరం నుండినే ఫొటోస్ తీసుకుంటున్నారు జనాలు. ఇంకా ఇక్కడ చాలా కూల్గా ఉండేదట, రాజులు ఇక్కడే ఉండేవాళ్ళట. దానికి మేమైతే టిప్ ఆఫ్ ది ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరైనా దండయాత్రకు వస్తున్నారా లేదా అని చూడ్డానికి సోల్జర్స్కి అలా కట్టించారు అలాంటి హోల్స్. ఇంకా ఇదే అన్నమాట టిప్ ఆఫ్ ది ఫోర్ట్. ఇంకా కొండ పైకి వచ్చేసాము. ఎవరు టాయిలెట్స్ రాజులు వాడండి సార్, మేము వాడాలా? అవి చూడొచ్చు. చాలా మంది చెప్తారు రాజస్థాన్ వస్తే ఆమర్ ఫుడ్ చూడకండి, రాజస్థాన్
ఏం చేస్తారు ఇందులో కర్రీ ఏమో కర్రీ తెలిసి ఈ సైనికులు వాళ్ళకి ఉండడానికేమో ఎక్కువ క్వాంటిటీలో ఫైనల్లీ మేము అమర్ ఫోర్ట్ అయితే కంప్లీట్గా చూసేసాము. ఇంకా ఎవరైనా జైపూర్ ప్లాన్ ఉంటే ఖచ్చితంగా అమర్ ఫోర్ట్ ఇంక్లూడ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మేమైతే అమర్ ఫోర్ట్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 1:30 అట్లా అయిపోయింది మధ్యాహ్నం లంచ్ టైమ్. ఇంకెక్కడైనా ఆన్ ది వే లంచ్ చేసేసుకొని ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోదాము అన్నది మా ప్లాన్. ఇంకా ఉత్తరప్రదేశ్కి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ కృష్ణుడి జన్మభూమి చూద్దాము అని చెప్పి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో కృష్ణుడి జన్మభూమిలో కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసేసుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్.